कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति स्वरूप दामोदर स्वामिनिति नामिने नमो विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने नमस्ते सरस्वती देवीं गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यादेशधारिणी जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंदा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय बोलो ग्रंथराज श्रीमद् भागवतम की जय। श्री श्री राधा रमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौरनिताय भगवान की जय। జగత్ గురు శ్రీ ప్రభు స్త్రీ మూర్తులకు చాలా ఉపయోగకరమైనది. ఓకే, సో వాళ్ళ యొక్క జీవిత సతీదేవి కదా ఎట్లయితే దుఃఖానికి క్రోధానికి గురైందో వాళ్ళ దుఃఖానికి క్రోధానికి గురి కాకుండా ఉండడానికి కొరకు ఈ లీల ప్లస్ స్పెషల్లీ మనము అపరాధరహితమైనటువంటి జీవితాన్ని గడపాల. ఎప్పుడో ఒక్కసారి చేసిన అపరాధం మనకు తప్పకుండా అది మన జీవితంలో భగవంతుడు అలీలగా చూపించడం జరుగుతుంది. కాబట్టి అటువంటి అపరాధాలు లేకుండా జీవించడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా సతీదేవికి ఇటువంటి దుఃఖము క్రోధానికి మామూలుగా చూస్తే శివుడి దగ్గర నుంచి శివుడు చెప్తున్నా వినకుండా భర్త చెప్తున్నా వినకుండా వెళ్ళినారనుకుంటాం. దానికి కూడా ఇంకా దానికి ముందు అసలు ఈ లీల జరగడానికి కూడా ఇలా మాట వినకపోవడానికి కూడా ఓ లీల ఉంటుంది అన్నట్టు. ఆ లీల ఏంటంటే ఒకసారి శివుడు సతీదేవి అలా ఆకాశ మార్గం గుండా వెళ్తా ఉంటే సో సడన్ గా అరణ్యంలో రామచంద్రుడు కనబడితే శివ భగవానుడు రామచంద్రుడికి సాష్టాంగ దండవత్ ప్రణామం చేసి ఆయన ప్రేయర్ చేస్తాడు. దూరం నుంచే ప్రేయర్ చేస్తాడు. అప్పుడు సతీదేవుడు ఏంటి నాథ, సో మీరు ఒక మానవ మాత్రుడికి దండవత్ ప్రణామం చేస్తున్నారు, ప్రేయర్ చేస్తున్నారు ఏంటి అంటే, సతీ ఆయన కనబడుతుంది ఎవరనుకుంటున్నావు? అక్కడ మానవ మాత్రుడు సాక్షాత్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు రామచంద్రుడు, నా యొక్క స్వామి, నా దైవం రామచంద్రుడు అంటే, అరే ఏం మాట్లాడుతున్నారు ప్రభుజీ? ఆయన భార్య గురించి హా సీతే అని చెప్పేసి ఆయన ఏడుస్తా ఉన్నాడు, అటు ఇటు పరిగెడతా ఉన్నాడు సీతను వెతుక్కుంటూ. ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయితే ఆయనకు తెలీదా ఇక్కడున్నది సీత? ఇప్పుడు మీరున్నారు, నేను ఎక్కడున్నా కూడా మీకు మొత్తం తెలుస్తుంది కదా. మరి మీరు మీ స్వామి, మీ నాథుడు, తర్వాత భగవంతుడు అంటున్నారు. భగవంతుడు అలా లేదు, అది ఆయన మానవ లీల, అలా నువ్వు భావించకుంటే. సరే మీరు అంటున్నారు కదా నేనే ఒప్పుకోనంటే, లేదు నువ్వు ఒప్పుకున్న భగవంతుడు ఆయనంటే నేను ఒకసారి మరి చూస్తా, మరి భగవంతుడు అంటున్నారు కదా, నేను మరి భగవంతుడా కాదా చూస్తా అంటే, లేలే అట్లాంటిది మాత్రం భగవంతుడితో పరీక్షలు పెట్టకు. సో అలా అనిపిస్తున్నాడు ఆయన మర్యాద పురుషోత్తముడు, ఆ యొక్క లీల చేస్తున్నాడు ఆయన భూలోకంలో అంటే. లేదు అని చెప్పిన అక్కడ కూడా చెప్పినా వినకుండా దాని పర్యవసనం చాలా సీరియస్ గా ఉంటది. సతీ నువ్వు మాత్రం అలా చెయ్యకు, నేను చెప్తున్నాను అంటే, లేదు సరే నేను చూస్తానని చెప్పేసి సతీదేవి ఆకాశం కిందకి దిగి అప్పుడు శివుడు చెప్తున్నా వినకుండా యాజ్ ఇట్ వాళ్ళు ఇంకా దేవతలు కాబట్టి సీతమ్మ వారి వేషాన్ని అనుకోగానే సీతమ్మ వారి లాగా మారిపోతుంది. మారి అలా రాముడు ఆ సీత అంటాడు కదా, అలా అక్కడ వెళ్తూ రామచంద్రుడికి అలా ముందు వెతుకుతుంటే అలా ముందు నడుస్తున్నట్టు ఇంకా నా సీత వచ్చింది అనుకుంటాడని చెప్పేసి అలా వెళ్తుంటుంది. సేమ్ సీతమ్మ వారిలాగా డ్రెస్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ సీతమ్మ వారిలాగా. అప్పుడు రామచంద్రుడు అంటాడు, మా సతీ తల్లి ఎక్కడ వెళ్తున్నావు ఒక్కదానివి? మీ పతిదైవమేడి, ఆ పరమేశ్వరుడు ఎక్కడా అని చెప్పేసి అనేసరికి మొత్తం కంగు తినిపోతుంది. ముఖం కూడా రామచంద్రుడికి ముఖం కూడా చూపించలేకపోతుందంట ఆమె. అక్కడ నుంచి తిరిగి ఎక్కడ నువ్వు ఒంటరిగా ఈ అరణ్యంలో ఎక్కడ తిరుగుతున్నావు, ఫేస్ కూడా కాదు అనగానే అక్కడ నుంచి మేడి వెళ్ళిపోతుందంట. వెళ్ళిపోగానే ఆ క్షణము నుంచే రామచంద్రుడు ఏమన్నాడు, తల్లి సతీదేవి అని ఎప్పుడైతే అన్నాడు అంటే ఆమె ఏం వేషం వేసుకుంది? సీతమ్మ వారి వేషం వేసుకుంది.
ఆ క్షణమే శివుడు త్యజిస్తాడంట. ఇంక నేను ఎందుకంటే సీతమ్మ నా దైవం. కాబట్టి అటువంటి దైవాన్ని ఇంక నేను నా తొడ మీద కూర్చోబెట్టుకోలేను అని ఇంకా వచ్చిన తర్వాత కూడా ఆ రోజు నుంచి పరమేశ్వరుడు, ఆ శివుడు తన తొడ మీద కూర్చొని పెట్టుకోలేదు. ఎందుకంటే భగవంతుడే తల్లిగా భావించాడు. సో, ఆమె వేషం వేసింది సీతమ్మ వారు గాబట్టి, ఆ రూపాన్ని ధరించిన సతిని ఇంక నేను భార్యలాగా స్వీకరించలేను అని ముందర కూర్చోబెట్టేవాడంట. ఆ రోజు నుంచి. ఆయన ఆ రోజు నుంచి ఆయన లోపల ఫీలింగ్ భార్యలాగా ఆ స్థానం కోల్పోయిందంట. శివుడి దగ్గర నుంచి లోపల నుంచి. కాబట్టి భగవంతుడికి ఎప్పుడైతే అపరాధం చేశావో, నువ్వు భర్త దగ్గర స్థానం కోల్పోయావు. ఇంకా అప్పుడు లీల ఏం జరుగుతుంది? ఇంక ఎన్ని రోజులు స్థానం కోల్పోయి ఉండగలుగుతారు. సెపరేట్‌గా ఉంచడం జరుగుతుంది. ఆయన ఇంకా భార్యలాగా స్వీకరించలేకపోతున్నాడు. ఎవరిని? ఆ సీతమ్మ వారి యొక్క వేషధారణ పొందినటువంటి సతీదేవిని. కాబట్టి ఇంకా ఆమె పర్మనెంట్‌గా శివుడికి దూరమవ్వాలంటే ఏదో లీల జరగాల. సో, కాబట్టి దీని బిహైండ్ భగవంతుడి యొక్క ఈ సృష్టిలో ఒకదానికి కనెక్టెడ్ ఇంకోటి, ఇంకోదానికి కనెక్టెడ్ ఎన్నో లీలలు జరుగుతా ఉంటాయి. వాటిని అర్థం చేసుకోవాలంటే మరి ఆ బ్యాక్‌గ్రౌండ్ ఎన్నో లీలల్ని మనము అర్థం చేసుకోవాలి. సో, ఇక్కడ చూడండి మైత్రేయుడు మనందరికి బోధిస్తున్నారు. సతీదేవి ఇప్పటివరకు శివుడు చెప్పాడు. అక్కడ మీ నాన్న యజ్ఞం చేస్తుంది విష్ణు ప్రీత్యర్థం కాదు. నా మీద ప్రతీకారం తీర్చుకోవడాని కొరకు ద్వేషంతో, అహంకారంతో చేస్తున్నాడు. కానీ అటువంటి దానికి వెళ్ళడం వల్ల ఈవెన్ నువ్వు మృత్యువుని ఎదుర్కోవాల్సిన అవసరం గూడా ఉంటుంది. మృత్యు సమానం కాగలదు. యొక్క నీకు చాలా ఘోరమైనటువంటి అవమానం జరిగిపోతుంది కాబట్టి, ఆ అవమానాన్ని నువ్వు భరించలేవు. సో, ఎప్పుడైతే ఆ విషయాలు చెప్పారో, సతీదేవి ఇంకా సందిగ్ధంలో పడిపోయింది. వెళ్ళాలా? వద్దా? ఇటు డైరెక్ట్‌గా వెళ్ళొద్దు అని చెప్పట్లేదు. అటు వెళ్ళమని చెప్పట్లేదు. కానీ శివుడు త్రికాల జ్ఞాని. మొత్తం తెలుసు. అక్కడ ఏం జరగబోతుందో చెప్పాడు. నువ్వు వెళితే ఇది జరుగుతుంది. వెళ్ళకపోతే దాని నుంచి రక్షింపబడతావు. ఎప్పుడైతే ఆ విషయాన్ని చెప్పి శివుడు ఇంకా నీ ఇష్టం. మనం గూడా అప్పుడప్పుడు మన పిల్లలకు గాని, వైఫ్ గాని ఎవరికైనా గూడా ఇప్పుడు గురువుగారు గూడా శిష్యులకు గూడా కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తాడు. ఇది అర్జున్ పొజిషన్. ఆత్మ, పరమాత్మ జ్ఞానము. తర్వాత నువ్వు బంధువులు, చుట్టాలనుకుంటున్న వాళ్ళ పరిస్థితి ఇది. వాళ్ళు ఆల్రెడీ ఈ మహాభారత యుద్ధంలో ఎంటర్ కాగానే వాళ్ళు మృత్యువుని వాళ్ళు పొందారు. కాకపోతే అందరికి సో, అన్‌సీన్‌లో వాళ్ళు మృత్యువు పొందారు. సీన్‌లో మాత్రం నువ్వు చంపడం ద్వారా మృత్యువు పొందినట్టు కనబడుతుంది తప్ప, నీ ప్రమేయం ఏమీ ఉండదక్కడ. జస్ట్ నిమిత్త మాత్రుడివది. క్రెడిట్ నీకు రావడానికి కొరకు. అయినా గూడా ఇప్పుడు నీ ఇష్టం. నీ మనసు కన్విన్స్ అవుతే నీ ఇష్టం యుద్ధం జెయ్యు. ఇప్పుడు గూడా ఏదో కృష్ణుడు నన్ను మోటివేట్ జేయడానికి చెప్తున్నాడు అనుకుంటే నీ ఇష్టం అని జెప్పేసి జెప్తాడు. ఇప్పుడు గూడా ఇక్కడ శివుడేమన్నాడు? సతీ జరగబోయేదిది. అయినా గూడా నీకు విశ్వాసం ఉంటే వెళ్ళకు. విశ్వాసం లేదా నీ ఇష్టమని మౌనాన్ని దాల్చాడు. కానీ జనరల్‌గా స్త్రీలు స్పెషల్‌గా భార్యలు ఏదో నన్ను ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాడని అనుకుంటారు. పుట్టింటి బంధువులను అందరినీ చాలా ఉత్సాహం ఉంటుంది. పరమోత్సాహంతో సో, సతీదేవి అందరిని కలవచ్చు అని అనుకుంటుంది. కానీ శివుడి యొక్క హెచ్చరికని గూడా ఆమె అది గుర్తొస్తే చాలా ఇది భయంగా ఉంది. ఎందుకంటే నువ్వు మృత్యువు గూడా నిన్ను ఆసన్నమొచ్చి నువ్వు మృత్యువు అంటే ఆత్మహత్య గూడా నువ్వు చేసుకుంటావు. ఎందుకంటే ఒక గౌరవం ఉన్నటువంటి స్త్రీలకు చాలా గౌరవంగా బ్రతికే స్త్రీలకు సో, ఎవరన్నా అమర్యాదగా మాట్లాడితే అది బ్రతకడానికంటే గూడా చనిపోవడమే మేలని అనుకుంటా ఉంటారు. అటువంటి పరిస్థితి నీకెదురవ్వచ్చు అని చెప్పాడు. అప్పుడు ఆ సతి చాలా సందిగ్ధంలో పడి ఆలోచిస్తా ఉంది. గృహానికి తన తండ్రి దగ్గరికి వెళ్ళడమా? లేదంటే విరమించడమా? తండ్రి దగ్గరికి వెళ్తే హ్మ్. వెళ్తేనేమో శివుడి యొక్క ఆలోచన ప్రకారం చాలా దుర్భరమైనటువంటి, చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొనేదుంది. కానీ వెళ్ళకపోతే మళ్ళీ నాకు అందరూ ఒక్క దగ్గర నా అక్కలు, తల్లి, చుట్టాలు, బంధువులు కలిసే అవకాశం లేదు అని ఆమె అనుకుంటా ఉంది. ఎలా అయితే మనం గూడా అప్పుడప్పుడు ఇప్పుడైతే ఆ వాచులు లేవనుకోని పూర్వకాలము ఆ! గడియారంలో ముల్లు ఇలా తిరుగుతా ఉంటుంది. దాన్నేమంటారు అది? లోలకం తిరుగుతా ఉంటుంది. హ్మ్. దాన్ని పెండ్యులమ్. హ్మ్. ఇప్పుడు ఆ వాచెస్ లేవు. అలా మన లోపల హృదయం లబ్ డబ్ లబ్ డబ్ అలా ఆమెది కొట్టుకుంటా ఉంది. తిరుగుతా ఉంది. చూస్తా ఉంది.
కానీ తను మళ్ళీ గూడా ఏమనిపించిందంటే జనరల్‌గా మాతాజీలకు స్పెషల్‌గా డేట్ తల్లిగారింట్లో ఏదన్నా పూజా డేటు అలా డిసైడ్ అయినప్పటి నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తా ఉంటారు వెళ్ళాలని చెప్పి. వాహ్! ఏమి జీవితం ఇదంతా గూడా అత్తగారింట్లో భర్త దగ్గర ఇదేనా నా జీవితం అని అనుకుంటారు గానీ, మెంటల్‌గా అసలు జీవితం స్త్రీ జన్మ జన్మించినప్పుడే నిజమైన జీవితం అనేది ఈ దేహాన్నిచ్చినటువంటి బంధువుల దగ్గర కాదు. దేహాన్ని ఈ దేహం ఇచ్చిందెందుకు? ఇతరులను సేవించడానికి. తల్లిగారి దగ్గరనేమో ఇతరుల నుంచి సుఖాలను అనుభవించడానికి ఉంటుంది జనరల్‌గా తల్లి, తండ్రి వాళ్ళ దగ్గర. కానీ అత్తగారింటి దగ్గర మనకు ఏమొస్తుంది? ఈ దేహం యొక్క నిజమైనటువంటి విలువ అంటే మనం మానవ జన్మ ఎత్తామంటేనే మానవ జన్మే గాదు. అసలు ఈ దేహాన్ని తీసుకున్నామంటేనే దేహం యొక్క పర్పస్ ఏంటి? ఎనీ లైఫ్ ఒక ఆత్మ దేహాన్ని తీసుకున్నదంటే కామన్ కాజ్ దేని కొరకుంటుంది? ప్రతి ఆత్మ గూడా ఆ దేహం ద్వారా ఏం జేస్తది? సుఖాలను అనుభవించాలనుకుంటది కానీ సుఖాలను అనుభవించదు. ఇతరులకు సేవించడమే. మానవులైతేనేమో తల్లి, తండ్రి తన పిల్లలకి సేవ చేస్తా ఉంటారు. భర్త భార్యకు, భార్య భర్తకు, తర్వాత పిల్లలకు, సమాజం ఇంకెవరికీ లేదు అంటే కొందరు కుక్కలకు సేవ చేస్తారు, పిల్లులకు సేవ చేస్తారు. బట్ సేవ మాత్రం చేయవలసిందే. ఎవరికో ఒకరకు సేవ చేయకుండా ఉండలేరు. సో, కాబట్టి గుర్తుపెట్టుకోండి. మన కామన్ మిస్టేక్ ఏం చేస్తామంటే, అరె! నా జీవితం అంటేనే సేవనా? శరీరం తీసుకున్నామంటేనే సేవ చేయాల్సిందే. కాబట్టి అత్తగారింటికి ఆ సేవ ఎక్కడ దొరుకుతుంది? సపోజ్ మనందరం మన పిల్లలకి చాలా కష్టపడి చదివిస్తున్నాం. దేని కొరకండి? దేని కొరకు చదివిస్తున్నారు? ఐఐటీలో గాని, మిస్‌అండర్‌స్టాండింగ్ ఎటువంటి సేవ చేయాలా? ఒక్కసారి తండ్రి ఆదేశము, తల్లి యొక్క నిర్దేశకత్వంలోంచి మీరెళ్ళిపోయారా? అప్పుడే మనం ఎవరికి అప్పజెప్తాము? భర్తకు, వాళ్ళ అత్తామామగార్లకు అప్పజెప్తాం. మా అమ్మాయిని మీ ఇంటి లక్ష్మిగా స్వీకరించండి. అప్పుడే మనం అనుకోవాలి. యెస్! నాదిదే పర్మనెంట్ స్థానం. అనుకూలం ఉంటేనే అక్కడికి వెళ్తాము. అదే మనకన్నీ గూడా ప్రాబ్లమ్స్‌ని క్రియేట్ చేస్తుంది. మేబీ శివుడు ఆల్రెడీ ఆ! ఆయన త్రికాల జ్ఞాని అన్నీ తెలుసు. కానీ ఆ సందర్భంలో తను ఏ విధంగా ఒక నార్మల్ స్త్రీలాగా యాక్ట్ చేస్తా ఉంది సతీదేవి. ఏమీ తెలియనట్టుగా. ఎందుకంటే శివుడి యొక్క కెపాసిటీ తెలియదు. ఆ శివుడు చెప్పినప్పుడు అదే విధంగా మనకు గూడా ఎప్పుడైనా మన పెద్దలు ఏదైనా చెప్తున్నప్పుడు స్పెషల్‌గా మాతాజీలు దాన్ని అంటే మనము ఎప్పుడు స్వీకరించమంటే ఆధ్యాత్మికమైనటువంటి దృష్టికోణంలో ఆలోచిస్తే 100% స్వీకరిస్తాం. భౌతికమైనటువంటి దృష్టికోణంలో అవన్నీ ఏంటండి సుఖము? అక్కడ వెళ్లి వాళ్ళు గలుస్తారు, వీళ్ళు గలుస్తారు. అదంతా గూడా అదే మనం భౌతికానికైతే ఇవన్నీ గూడా పరిగెత్తుకుంటూ పోతాము. ఆధ్యాత్మికానికైతే చాలా రెస్ట్రిక్షన్స్. ఆధ్యాత్మికంగా అంటే సాధు సంఘంలో ఎవరైతే కలుస్తారో ఆ యొక్క కలయిక భగవంతుడికి ఆనందాన్నిస్తుందంట. అదే అసత్సంగంలో ఎవరైతే కలుస్తారో, భగవంతుడికి తన భక్తులు అటువంటి దాంట్లో వెళ్లి అంత సమయం గడిపితే, భగవంతుడికి అంత ఆనందం ఉండదంట. బాధాకరమైన విషయం. అరే! భగవంతుడు మనకు ఉపదేశామృతంలో ఏ శ్లోకంలో చెప్తాడు? అసత్సంగాన్ని ఓకే. ఫంక్షన్‌కి వెళ్ళొద్దనట్లేదు. అక్కడ అనుకూలమైనట్టుగా లేదు. ప్రతికూలంగా ఉంది. సింపుల్‌గా వర్జిత అసత్సంగాన్ని వర్జించాలి మనం. దాన్ని వదిలేయాలి మనము. ఏ శ్లోకంలో చెప్తారు ఉపదేశామృతంలో? అత్యాహార ప్రయాసస్య ప్రజల్పో నియమాగ్రహ జనసంగస్య లౌల్యం షడ్భిర్భక్తిర్వినశ్యతి. జనసంగము నార్మల్ వాళ్ళ యొక్క సాంగత్యం అన్నీ లౌకికమైనటువంటి విషయాలు మాట్లాడుతా ఉంటారు. అటువంటి దాన్ని మనం చాలా సులభంగా దాన్ని వదిలేయాలి. ఓకే. దొరికితే గూడా ఓకే. దొరకకుంటే గూడా ఓకే. సో, అక్కడ ఉన్నదెంత భౌతిక శివుడు చెప్తా ఉన్నాడు. అక్కడ ఎవ్వరు గూడా విష్ణు ప్రీత్యర్థము, విష్ణువుని ప్రసన్నం జేసేటువంటి కార్యము గాదు. అక్కడికొచ్చేవాళ్ళు ఆయన ప్రీత్యర్థం వస్తుంది తప్ప, ఆయనకు భయపడో, కొంత ఆయనకు రెస్పెక్ట్ చేసో రావడం జరుగుతుంది అక్కడికి. తర్వాత ఇక్కడేమన్నా తండ్రి గృహమునకు వెడల అనుమతించనంతగా అతడేల భార్య ఎడ ఈ విషయము నిర్దయుడయ్యెను. ఆమె అనుకుంటుంది ఇంక నెగెటివ్ అర్థం చేసుకుంటుంది. మనం గూడా అంతే.
భర్తను అప్పటి వరకు చాలా పొగుడుతా ఉంటాము. ఎప్పుడన్నా మనము కోరుకున్నది ఇవ్వట్లేదు, మనం కోరుకున్న పర్మిషన్ శాంక్షన్ చేయకపోతే అప్పుడు ఆయనని మనము నిర్దయుడు, ఆయనకు సో ఏం ప్రేమ లేదు. సో ఎన్నో రకాలుగా నిందించడం ప్రారం ప్రారంభిస్తాము మనము. కాబట్టి అప్పుడు ఏదైతే ఆమె కోరుకున్నది అక్కడికి వెళ్ళాలా, ఫిజికల్‌గా దేహంతో వెళ్ళాలా. కానీ శివుడు వెళ్ళకూడదు అని ఎప్పుడైతే చెప్పాడో, ఇంకా ఆమెకు ఆ దుఃఖానికి ముఖ్యంగా తన కోరుకున్న కోరిక నెరవేర్తలేదు అని జెప్పేసి మాతయ్యలకు చాలా సులభంగా కన్నీళ్లొచ్చేసేసాక చాలా దుఃఖితురాలైంది. అప్పుడు ఆ దుఃఖంతో ఊరుకుంటారా? ఊరుకోరింక. కోపంతోని ఇట్లా చూస్తా ఉంటారు. దుఃఖంతో ఇమ్మీడియేట్‌గా ఏం చేయలేరు. కానీ అట్‌లీస్ట్ కళ్ళతోనన్నా చూస్తారు. లేదా నోటితో పడా 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 అనేస్తారు. కళ్ళ నీళ్ళు ఎలా గారుతా ఉంటాయి, నోటి నుండి మాటలు అనేస్తా ఉంటారు. ఎవరిని? ఇంక ఎవరన్నా గానివ్వండి మనకు సంబంధం లేదు అని జెప్పేసి. సో, ఇక్కడ శివ అనే పదానికి ఎంత చక్కగా అర్థము ఆత్మయని శివుడు అను పదము ఆత్మయనియు అర్థం కలదు. ఆమె ఆత్మహత్యకు సిద్ధపడినదనిచ్చట సూచి సూచించడం జరుగుతుంది. చాలా ఎంత అంటే ఆమె అక్కడ అవమానం ఎదుర్కొన్న తర్వాత తన ఆత్మను త్యజిస్తుంది. ఇక్కడ శివుడనేటువంటి శుద్ధాత్మకు ఆత్మహత్య అంటే మాటలతో, చూపులతో సో, ఆయనని నిందించడం చూపులతో ఆత్మహత్యకు పాల్పడింది శివుని ఆత్మను నెగెటివ్‌గా అర్థం చేసుకోవటము, నిందించడము అనేది ఆత్మహత్యతో సమానము అని జెప్పేసి ఇక్కడ ఆత్మహత్యకు ఆత్మ కనుక ఆమె ఆత్మహత్యకు సిద్ధపడిందని ఎప్పుడైతే శివుడికి అపరాధం చేసిందో తను, ఇగ ఆమెకు మంచి జరుగుతదనేది ఛాన్సే లేదు. అప్రతి పురుషం అనే పదమునకు శత్రురహితుడు అని వేరొక అర్థం కలదు. తనకు అనుమతి నొసగ శివుని చేయజాలనందున సతీదేవి స్త్రీ యొక్క చివరి ఆయుధమైన ఏడుపును ప్రారంభించింది. ఆ ఏడుపు సాధారణంగా భార్య యొక్క ప్రస్తావనను భర్త అంగీకరించినట్లుగా చేస్తుంది. సో అయన్నీ చెప్పినా ఇంక ఒప్పుకోకపోతే ఇంక ఏడుపు సరే అని చెప్పేసి ఏడుస్తే ఏ భర్త అన్నా గూడా పోనీలే ఇగ ఆమె కర్మ ఆమె. ఇగ ఆమె అక్కడ పోయి ఏం చాలా సార్లు మనకు గూడా అలానే అవమానాలు జరుగుతా ఉంటాయి. వద్దంటే వెళ్తారు. అక్కడ అన్నతమ్ములతో, తల్లిదండ్రులతో కొట్లాడి మళ్ళీ ఇటు ఇంకా వాళ్ళు రాలేకపోతారు. అవమానంతో రావాలా? వద్దా? కొన్నిసార్ల చాలా నెగెటివ్ గూడా జరిగే అవకాశం ఉంటుంది మాతాజీలకు. దాని తర్వాత ఆమె శివుని అనురాగవశమున అర్ధభాగం నొసగినవాడు వదిలి శోకం మరియు క్రోధం వల్ల దీర్ఘ నిట్టూర్పు విడుచుచు తండ్రి గృహమున కేగెను. ఆమె సామాన్యమగు అబల అగుటయే ఆ విమూఢ కర్మకు కారణం. సో, ఇక్కడ సతీదేవి అంటే పార్వతిలాగా సంపూర్ణ శక్తి కాదు. దాని యొక్క అంశ లాగా మనము గ్రహించొచ్చు. గృహస్థ జీవనమును అనుసరించి ఇది అందరూ గూడా స్పెషల్లీ మాతాజీలంటే ఇక్కడ తారతమ్యం కాదు. లాస్ట్ లైఫ్‌లో ఇప్పుడున్న ప్రభుజీస్ కూడా మాతాజీలుండొచ్చు. లాస్ట్ లైఫ్‌లో ప్రభుజీ ఉన్నవాళ్ళు ఇప్పుడు మాతాజీ ఉండొచ్చు. నెక్స్ట్ లైఫ్‌లో గూడా మాతాజీ, ప్రభుజీ అనేది దేహమే. ఈ దేహంలో ఉండంగానే చాలామంది అమ్మాయిలు మరి అబ్బాయిల యొక్క దేహాన్ని అంటే పురుష దేహాన్ని ఇష్టపడి పురుష డ్రెస్సులేసుకుంటున్నారంటే గ్యారంటీ‌గా వాళ్ళు గోలోకం గాదు. గ్యారంటీ‌గా నెక్స్ట్ లైఫు ఒకసారి పురుష దేహాన్ని స్వీకరించాలని వాళ్ళు తహతహలాడుతున్నట్టట. అందుగురించే కాబట్టి దయచేసి పురుష డ్రెస్ వేసుకోకండి. వెయ్యొద్దు గూడా. కాబట్టి వేస్తే మీకు ఆ ప్యాషన్ ఉన్నట్టు. నెక్స్ట్ లైఫ్ ఒకసారి ఎంతన్నా భక్తి జేయండి. ఆ టేస్ట్ పొందడానికి కొరకు వెయిటింగ్ జేయాలి. ఎలాగైతే భరత్ మహారాజ్‌కు జింక పట్ల ఏదైతే అనురాగం ఏర్పడిందో నెక్స్ట్ లైఫ్ జన్మ వదిలేటప్పుడు అంటే శరీరం వదిలేసేటప్పుడు జింకని గుర్తు చేసుకుంటూ, స్మరిస్తూ చనిపోవడం వల్ల జింక దేహం వస్తుంది. తర్వాత దేహం, ఆ దేహాన్ని ఇష్టపడ్డాడు. అదే విధంగా చాలామంది పాపం పిల్లలు, అమ్మాయిలు తెలియక పురుష డ్రెస్‌ల పట్ల చాలా ప్యాషన్ ఉంటుంది. వేసుకొని నెక్స్ట్ లైఫ్‌లో ఈ డ్రెస్ బాగుందంటే నెక్స్ట్ ఒరిజినల్ దేహం కూడా పురుష దేహం వస్తది. అటువంటి రిస్క్ తీసుకోకండి. ఓకే. తర్వాత హ్మ్. గృహస్థ జీవనమును అనుసరించి భర్త తన శరీరంలో సగభాగమును భార్య కొసగును. అర్ధాంగి అంటే అర్ధభాగం. సేమ్ అట్లనే భార్య తన శరీరంలో సగభాగమును భర్త కొసగును. అందుగురించి అర్ధనారీశ్వరుడు శివుడు, పార్వతి అలా ఎగ్జాంపుల్‌గా తీసుకుంటా ఉంటారు. జనరల్‌గా ఆ విధంగా ప్రేమతో ఉండడం సహజము. కానీ ఇక్కడ భార్య లేకుండా భర్త లేదా భర్త లేకుండా భార్య అసంపూర్ణమనే భావము. అందుగురించే మనం ఏదన్నా
పెళ్లి కాకముందు ఓకే. పెళ్లయిన తర్వాత మాత్రం సో, ఇద్దరు కలిసి రండి అని జెప్పేసి ఏ ఫంక్షన్‌కైనా ఆహ్వానించడము అది స్ సహజం అన్నట్టు. కాబట్టి ఇక్కడ స్త్రీ యొక్క బలహీనత కారణం స్త్రీ కొన్ని మార్లు పుట్టింటి ఎడ అతిగా ఆకర్షితురాలగుచుండును. సతీదేవి విషయంలో గూడా అదే జరిగింది. స్త్రీ సహజమగు దుర్బలత కారణంనే ఆమె శివుని అంతటి గొప్ప భర్తను వీడగోరినను ఈ శ్లోకంలో ప్రత్యేకంగా తెలుపబడింది. అనగా స్త్రీ సహజమగు దుర్బలత భార్యాభర్తల సంబంధమునను ప్రభావం చూపును. సాధారణంగా స్త్రీ నైజం వలనే భార్యాభర్తల నడుమ విడాకులు సంభవించుచుండును. స్త్రీ సహజమగు దుర్బలత వలననే అది జరుగుట పరిపాటి. కనుక భర్త ఆజ్ఞలకు కట్టుబడి ఉండుట స్త్రీకి ఉత్తమ మార్గము. అదియే కుటుంబ జీవనమును ప్రశాంతయుతంగా చేయును. భార్యాభర్తల నడుమ అపార్థములు సహజంగానే కొన్ని మార్లు కలుగవచ్చునని కలుగవచ్చును. అయినను ఆ అపార్థముల వలన భార్య, భర్త రక్షణను వీడరాదు. ఒకవేళ ఆమె ఆ రీతి కావించినచో అది స్త్రీ సహజమగు దుర్బలత వల్లనే జరిగినదని తెలుసుకోవాలి. సో, కాబట్టి దయచేసి ఇప్పటికన్నా మన గ్రూప్‌లో చాలామంది మాతాజీలున్నారు. సో, గుర్తుపెట్టుకోండి. మనందరికీ మాతాజీ దేహమే. ఇది డ్రెస్‌తో సమానము. ఆత్మ అందరం గూడా భగవంతుడి యొక్క తటస్థ శక్తి మనందరము. భగవంతుని శక్తి అన్నప్పుడు శక్తిమంతుని సేవించడాని కొరకే శక్తి ఉంటుంది. లైక్ ఎలక్ట్రిసిటీ శక్తి. ఓకే. ఇంటర్నెట్ శక్తి. ఇంటర్నెట్ ఏం జేస్తుంది? మనము శక్తిమంతుడు మనని సేవిస్తుంది. ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తీసుకున్నాం. ఎలక్ట్రిసిటీ అంటేనే విద్యుత్ శక్తి. అది మనకు ఫ్యాన్ అనే ఇన్‌స్ట్రుమెంట్ ద్వారా మనల్ని సేవిస్తుంది. తర్వాత టీవీ అనే ఇన్‌స్ట్రుమెంట్ ద్వారా మనల్ని సేవిస్తుంది. ఎన్నో రకాలుగా రైస్ కుక్కర్ ద్వారా మనల్ని సేవిస్తుంది. కాబట్టి దయచేసి మనము ఒక డ్రెస్‌ని మాత్రం వేసుకున్నాము. తప్పుగా అర్థం చేసుకోకండి. స్త్రీ అనే డ్రెస్ ఎవరైతే వేసుకున్నారో, మీ లాస్ట్ ఆఖరి శ్వాస కొరకు భాగవతం ప్రకారము భర్తని ఓకే. ప్రభుజీ ఆయన దుర్మార్గుడు, దుష్టుడు, ఏమన్నా ఉండని. అది కేవలము నీ యొక్క పాస్ట్ లైఫ్, లాస్ట్ లైఫ్ ఏదో ఒక జన్మలో ఆయన మేబీ స్త్రీగా ఉండొచ్చు. నువ్వు పురుషుడిగా ఉండి ఆయనని ఎన్నో చిత్రహింసలు చేసి ఉంటావు. ఈ లైఫ్‌లో ఓకే. భగవంతుడు ఆ విధంగా ఆయన నీ పట్ల ఉన్నటువంటి వైరాన్ని, నీ పట్ల ఉన్నటువంటి ఆ క్రోధాన్ని ఆయన సమాప్తం చేసుకోవడానికి జన్మ తీసుకున్నాడు. ఒక్కవేళ గుర్తుపెట్టుకోండి. ఆయన నీ పట్ల ఏదైతే 100% తన యొక్క క్రోధాన్ని తీర్చుకోవడానికి కొరకే ఈ జన్మ తీసుకున్నాడనుకోండి. మీరు అర్ధాంతరంగా ఈయనతో నేను ఏగలేనని చెప్పేసి ఆత్మహత్య చేసుకుంటే, అది చాలా ఘోరమైనటువంటి పాపము. దానికింక నీకు ప్రాయశ్చిత్తం గాదు. నెక్స్ట్ దేహము రాదు. వచ్చిన ఎన్నో సఫరింగ్స్ తర్వాత మళ్ళీ ఏమొస్తుంది? ఆయన గూడా జన్మిస్తాడు. నీ యొక్క మిగతా 50% ఖచ్చితంగా నీ నుంచి ఆయన ఆ శత్రుత్వాన్ని తీర్చుకున్నాకనే ఆయన తన మార్గంలో ఆయనకింకా వేరే కర్మలుంటాయి. మళ్ళీ ఆయన తన కర్మల్లో ముందుకెళ్తా ఉంటాడు. దయచేసి గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆచార్యులు ఏమంటారంటే, ఎవ్వరితో రుణానుబంధం ఉన్నా ఇది ఒకే జన్మలో మై డియర్ లార్డ్ సో, మీరు కృపాలు, దయాలు ఇంక ఏదున్నా ఇది ఒక్క లైఫ్‌లో కష్టపెట్టండి. నాకు నెక్స్ట్ లైఫ్‌కి ఇంక చేయకండి. ఎందుకంటే దేహం తీసుకున్నప్పుడు భగవంతుడు మన ప్రారబ్ధ కర్మల్ని ఖచ్చితంగా అనుభవించాల్సిందే. ఇంతకు ముందు గూడా చెప్పడం జరిగింది. ప్రారబ్ధ కర్మలు అనే మాటొచ్చినప్పుడు ఒక గురువు దగ్గర ఒక శిష్యుడు చాలా సీరియస్‌గా, చాలా డెడికేటెడ్‌గా, చాలా ఒబీడియంట్‌గా సేవలు చేస్తా ఉంటాడు. ఉత్తమ భక్తుడాయన. ఆ ఉత్తమ భక్తుడిని సేవిస్తా ఉన్నప్పుడు, సో, అనుకోకుండా గురువుగారు బెడ్ రిడెన్ అయిపోతారు. బెడ్ రిడెన్ అయిపోయినా గూడా మొత్తం బెడ్ మీదనే బాత్రూమ్, తినటం అన్నీ గూడా. చాలామంది శిష్యులు ఏం చేస్తారంటే, గురువుగారు బాగున్నప్పుడు గురువుగారు ఎమ్మట తిరుగుతా ఉంటారు. అన్ని ప్రదేశాల్లో రాజభోగాలు అనుభవించొచ్చు. ఎక్కడ పోయినా గూడా గురువుగారితో పోతే వీఐపీ ఫెసిలిటీ ఉంటది. అందరూ గూడా చాలా రెస్పెక్ట్ చేస్తారు. కానీ ఎప్పుడైతే గురువుగారు బెడ్ రిడెన్ సిక్ అయిపోతారో, ప్రతి ఒక్కళ్ళు దూరం అయిపోతారంట. అప్పుడే నిజమైన శిష్యుడు ఎవరు అనేది మనకు తెలుస్తుంది. ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, ఇప్పుడు భర్త బాగా సుఖపెట్టినప్పుడు ఏ భార్య అయినా మంచి సేవ చేస్తుంది. భర్త కెపాసిటీ పోయిన తర్వాత అబ్బా! ఈయనకేం చేస్తా ఉన్నాం సేవ అని జెప్పేసి అనుకుంటా ఉంటారు. ఆ గురువుగారిని అప్పుడు చాలా ప్రేమగా ఎవ్వరుండరు. ఆ ప్రభుజీ ఒక్కడు చాలా సేవ చేస్తా ఉంటాడు. కానీ ఒకరోజు అనుకోకుండా ఇలా తన రాత్రిపూట ఇలా పడుకుంటే
ఏదో శబ్దం వినబడుతుంది నాకు ఆయనకు. ఏమని? సో, దయచేసి నాకు పర్మిషన్ ఇవ్వు. నీ లోపల నేను ఎంటర్ అవ్వాలనుకుంటున్నాను. నాకు పర్మిషన్ చూడండి. ఎవరు నా లోపల ఎంటర్ అవ్వాలనుకుంటున్నావు అంటే, నేను నీ ప్రారబ్ధ కర్మను. ప్రారబ్ధ కర్మన ఏంటి? ఏ రూపంలో ఎంటర్ అవుతావు? నీకు 3 సంవత్సరాలు ఏంటి? చాలా తీవ్రమైనటువంటి కుష్టి వ్యాధి నీ ప్రారబ్ధ కర్మలో ఉంది. సో, కాబట్టి నేను ఆ రూపంలో ఎంటర్ కావాలనుకుంటున్నాను. ఆయనంటాడు 3 సంవత్సరాల 1000 అంటే దాదాపు ఎన్ని రోజులు? 1000 దినాల కంటే ఎక్కువ. అంటే దాదాపు 1100 రోజులు నా గురుదేవులని సేవనొది అది కూడా చాలా అసలు లేవలేవు నువ్వింకా. అంత తీవ్రమైనటువంటి కుష్టి వ్యాధి. లేదు నీకు పర్మిషన్ ఇవ్వలేను అంటాడు. 3 సంవత్సరాలు ఇవ్వలేనంటాడు. తర్వాత సంవత్సరం సరే మరి ఎట్లా అంటే, నేను నా గురుదేవులకు నేను ఒక్కడిని తప్ప ఉన్నాను. ఇంకెవ్వరు లేరు సేవ చేయడానికి. అట్‌లీస్ట్ సంవత్సరమన్నా ఇవ్వు అంట. సంవత్సరం 365 రోజులు గురువుగారు ఎలా ఉంటారు? ఇవ్వలేను అంటాడు. తర్వాత లాస్ట్‌కు బార్గెయిన్ నడుస్తది. 6 నెలలివ్వు. అట్‌లీస్ట్ 30 రోజులివ్వు. 1000 రోజులకు 100 రోజులు లేదంటే 30 రోజులు ఇవ్వలేను. 15 రోజులు ఇవ్వలేను. లాస్ట్‌కు 3 సంవత్సరాలు కాస్త కానీ తప్పకుండా నువ్వు ప్రారబ్ధ కర్మని అనుభవించలేను అని మాత్రం ఎవ్వరు గూడా చెప్పలేరు. అది ఇంపాసిబుల్. కాబట్టి 3 రోజులని ఇవ్వండి అంటే, అది గూడా నేను చెప్పలేను. మా గురుదేవుల యొక్క ఆదేశం తీసుకొని అంటే ఆయన యొక్క పర్మిషన్ తీసుకొని నేను నీకు చెప్పగలుగుతాను అని చెప్పి, సరే మంచిదని జెప్పేసి ఎప్పుడైతే నెక్స్ట్ డే మార్నింగ్ గురుదేవుల దగ్గరికి చాలా ఏడ్చుకుంటూ ఎళ్తాడాయన. అప్పుడు గురువుగారికి అర్థమైతుంది. ఎందుకు రామదాస్ ఏడుస్తున్నావంటే, మహారాజ్ రాత్రి ఇలా జరిగిందంటే నాకంతా తెలుసు. దాన్ని ఎవరు తప్పించుకోలేరు. సరే మరి అని జెప్తే, మహారాజ్ మరి ఎవరినన్నా ఆల్టర్‌నేట్ ఒకసారి రిక్వెస్ట్ చేస్తా మహారాజ్. నేనిట్లా ఊరికిపోతున్నా అని జెప్పేసి. మరి ఆ 3 రోజులు మీకు ఆ దూరము ఎడబాటనేది విరమను భరింపలేను. మీ సేవ నుంచి దూరం వెళ్ళడం అనేది నేను ఊహించుకోలేను. కానీ అది తప్పదంట గదా మహారాజ్ అంటే, అవును. అది నువ్వు సో, మరి నన్ను ఆశీర్వదించండి మహారాజ్. ఆ ప్రారబ్ధ కర్మకు నేను చెప్తాను ఎంటర్ కమ్మని. కానీ దాని యొక్క పరిణామం గూడా 3 సంవత్సరాలు కొంచెం బాధుంటది. కానీ 3 రోజులు అన్ని రెట్లు బాధ భరించాల్సిందేనండి. బాధ డేస్ తగ్గింది. కానీ బాధ మాత్రం అంతే పెయిన్ అనుభవించాలా? అంటే ఓకే. మీ ఆశీస్సులుంటే దేన్నైనా అనుభవించగలుగుతారని, ఆ గురువుగారి యొక్క పాద పద్మాలకు ప్రణామం చేసి చరణధులు తీసుకొని, అప్పుడు ఆ ప్రారబ్ధ కర్మకు పర్మిషన్ ఇస్తాడంట. ఇయంగానే అసలు ఇంక నరకం ఎక్కడో లేదు. ఇక్కడే ఆయన కుష్టి రోగం ఎట్లయితే సతీదేవి దుఃఖాన్ని ఆహ్, ఆయన పరమ దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. 3 రోజులు అసలింక ఆయన ఊహించలేడింక. అంత దుఃఖాన్ని అనుభవించిన తర్వాత 3 రోజుల తర్వాత ఆళ్ళ ఫ్రెండ్‌కు ఇంకో భక్తుడికి చెప్తాడు. ఇట్లా ఊరికెళ్తున్నాను కొంచెం గురువుగారిని చూడండి. అప్పుడు ఆ గురువుగారిని ఆయన చూస్తుంటాడు. కేవలం 3 రోజులు భరించి మళ్ళీ గురువు దగ్గరికి రావడం జరుగుతుంది. కాబట్టి ఇది ఏదైనా గూడా మనము ఈ విధంగా స్త్రీ సహజంగా దుర్బలత. కాబట్టి ఇక్కడ మనందరం ఈగోస్‌కి వెళ్ళకూడదు. నేను స్త్రీ, పురుషులు భార్యాభర్తలంటే వి ఆర్ ఎక్స్‌చేంజ్డ్ డ్రెసెస్ అంతే. స్త్రీ అనే దేహము అదొక డ్రెస్ లాంటిదే ఆత్మకు. ఈ దేహాన్ని వదిలేయంగానే మళ్ళీ ఆత్మకు నెక్స్ట్ పురుష దేహం రావచ్చు. లేదంటే భక్తిలో ఉన్నతమైతేనేమో భగవంతుడి యొక్క విష్ణు దేహం రావచ్చు. లేదా మనం మన యొక్క ప్రవర్తన, మన యొక్క కర్మలు బాలేకపోతే మనకు జంతు దేహం రావచ్చు, పక్షి దేహం రావచ్చు, చెట్టు దేహం రావచ్చు. ద డ్రెస్ వి ఆర్ గోయింగ్ టు వియర్. ఆత్మ ఈస్ గోయింగ్ టు వియర్ ద డ్రెస్. కాబట్టి ఇక్కడ ఈగో అనేది మనము మిథ్యాహంకారం. నేను దేహం అంటే మిథ్యాహంకారము. నేను దేహమే గాదు, నేను ఆత్మనన్నప్పుడు ఇంకెందుకండి చెప్పండి. పురుషుడి పట్ల ఇట్లా మనం అవన్నిటిని వైరము, శత్రుత్వం అనేది పెట్టుకోకండి. తర్వాత అది చూసి ఒంటరిగా సతీదేవి ఇంకా సరే ఏమన్నా కానీ నేనైతే డిసైడ్ అయిపోయింది మెంటల్‌గా. తను వెళ్ళడానికి డిసైడ్ అయ్యి వెళ్తుంది గానించిన. ఆమె వెళ్ళేటప్పుడు చూసి ఇంకా శివుడి యొక్క గణాలలో మణిమానుడు, మధుడు మొదలగు వేల మంది శివ అనుచరులు వృషభేంద్రుని ముందుండుకొని యక్షులను గూడి ఆమెను అనుసరించిరి. సతీదేవి ద్వారాతో పాటు వాళ్ళు గూడా వెళ్తున్నారు. కానీ ఆమె బాధతో, దుఃఖంతో వెళ్తుంటే
వాళ్ళు ఆమెకు ఆ దుఃఖాన్ని, బాధని తగ్గించడానికి కొరకు, ఆమెకు ఆనందాన్ని ఇవ్వడానికి కొరకు వాళ్ళు గూడా వివిధ వాయిద్యాలతో తర్వాత వాళ్ళు ఆమెకు మేమున్నాం నువ్వు ఒక్కదానివే లేదు వెళ్ళట్లేదు అని ఆమె ఎందుకైనా వెళ్తుంది గానీ, శివుడిని ఎప్పుడైతే వద్దనుకొని త్యాగం చేసి వెళ్తుందో, సో శివ అనుచరుడు శివుడి యొక్క ఆజ్ఞానుసారం వాళ్ళు సతీదేవితో పాటు వాళ్ళు గూడా వెంట వెళ్తా ఉన్నారు. సతీదేవిని వృషభము యొక్క ఆహ్, దాన్నేమంటారు? మనకటి ఇప్పుడు కార్లున్నాయి, రథాలున్నాయి. అప్పుడు సతీదేవి ఆమె యొక్క వాహనము వృషము. వృషభం మీద వాళ్ళు కూర్చుండబెట్టి, ఆమెకు ప్రియం కలిగించడానికి కొరకు ఒక పక్షిని, తర్వాత ఆమెకు ఆనందం కలిగించడానికి కొరకు కమలం పువ్వుని, తర్వాత దర్పణాన్ని, ఇంకా కొన్నిటిని సో, చత్రం పట్టడము, దుందుబులు, శంఖములు వాళ్ళు వాయిస్తూ సతీదేవి యొక్క దుఃఖాన్ని తొలగించడానికి కొరకు వాళ్ళు ఆమెతో పాటు వెళ్తా ఉన్నారు. పిదప ఆమె యజ్ఞం నిర్వహిస్తున్నటువంటి తండ్రి గృహమునకు మొత్తానికి రీచ్ అయిపోయింది. ఆ యజ్ఞస్థలి యందు ఎప్పుడైతే ప్రవేశించిందో, అక్కడ ఆల్రెడీ యజ్ఞం స్టార్ట్ అయిపోయింది. వేద మంత్రాలందరూ గూడా పండితులు, బ్రాహ్మణులందరూ గూడా ఆ వేద మంత్రాలు ఉచ్చరిస్తూ దాంట్లో దేవతలందరూ అంటే దేవతలంటే ఒరిజినల్ దేవతలు రాలేదు. ఉపదేవతలు మాత్రం అక్కడికి రావడం జరిగింది. యజ్ఞమునకు అవసరమైనట్టి యజ్ఞ పశువులు గూడా అక్కడ ఉండడం జరిగింది. యజ్ఞ పశువులు, మృత్తిక, రాయి, బంగారము, దర్బలు, చర్మంతో నిర్మితమైన పాత్రలు అక్కడ ఉండడాన్ని చూసింది. ఎవరు? సతీదేవి. ఇక్కడ ఆ రోజుల్లో యజ్ఞం ఏ విధంగా ఉంది? ఈ రోజుల్లో మరి యజ్ఞం తేడా ఏంటి అనేది గూడా చెప్పడం జరుగుతుంది. ఈ రోజుల్లో ది బెస్ట్ యజ్ఞ ఏంటి? వేద మంత్రోచ్చారణకై ఋషులు, బ్రాహ్మణులు సమాహితులైనప్పుడు వారిలో కొందరు శాస్త్రానుసారము గూర్చి వాదించుటయు జరుగుచుండును. ఆ విధంగా కొందరు వాదోపవాదములు చేయుచుండగా, ఇంకొందరు మంత్రోచ్చారణం చేయుచున్నారు. అందరూ వేల మందొచ్చారు. మంత్రాలు చదివేవాళ్ళు మంత్రాలు చదువుతున్నారు. వేద శాస్త్రాల గురించి తర్కం, వితర్కం వాళ్ళు వాదోపవాదాలు చేస్తా ఉన్నారు. అది మొత్తం గూడా ఆ వాతావరణం అంతా గూడా దివ్య అంటే అక్కడంతా గూడా ఇంకా భౌతికంగా ఏమి ఆలోచించట్లేదు. మంత్రాలు చదువుతున్నారు. భగవంతుడి యొక్క చర్చ, ఆ యొక్క దివ్యమైనటువంటి సంవాదం జరుగుతా ఉంది. ఆ దివ్య శబ్దం ఆ రోజుల్లో అది చేస్తున్నారు. ఆ దివ్య శబ్దమే హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. ఆ దివ్యమైనటువంటి మంత్రోచ్చారణ వల్ల దివ్య శబ్దం ఏదైతే ఉందో కలియుగంలో కేవలము హరే కృష్ణ మహామంత్రాన్ని ఎవరైతే జపిస్తారో సేమ్ వాతావరణాన్ని, సేమ్ యజ్ఞ ఫలాన్ని పొందగలుగుతారు. ఎందుకంటే కలియుగంలో చెప్తున్నారు భాగవతం యజ్ఞై సంకీర్తన ప్రాయ్ యజంతిహి సుమేధసః. కలియుగంలో ఈ మానవులందరూ గూడా సుమేధసః అంటే మేధస్సు తక్కువ, ఆయుష్ తక్కువ, ఓపిక తక్కువ, సహనము తక్కువ, తర్వాత మర్యాదలు తక్కువ. అన్నీ గూడా అసలు ఏమీ ఉండవు కలియుగంలో. అటువంటి జనులందరూ యజ్ఞం జేయాలంటే ఎంతో సిరి సంపదలుండాల, ఎంతో దాన ధర్మం జేయాల. కానీ కలియుగంలో దారిద్ర్యం ఉన్నవాళ్ళు గూడా లోభత్వముండి ఒక్క రూపాయి గూడా దానం చేయడానికి ఈ చెయ్యి రాదంట. కలియుగ పరిస్థితి అది. కాబట్టి అట్‌లీస్ట్ కలియుగంలో చెప్తున్నారు భగవత్ ప్రీత్యర్థం అంత గొప్ప గొప్ప యజ్ఞాలు అంత ధనాన్ని ఖర్చు పెట్టి చేయలేరు. కాబట్టి అట్‌లీస్ట్ ఏం చేయమంటున్నాను? సంకీర్తన యజ్ఞాన్ని చేయమని జెప్పేసి చైతన్య మహాప్రభు రికమెండ్ జేశారు. సంకీర్తన యజ్ఞం అంటే సంకీర్తన. అందరూ కలిసి భగవంతుడి యొక్క హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే. భగవంతుడి యొక్క నామ సంకీర్తన చేయండి. ఆ కాలంలో మరి అప్పుడు యజ్ఞం జేయాలంటే, ఆ యజ్ఞం చాలా పర్ఫెక్ట్‌గా నిర్వహించారా లేదా అనే దానికి గూడా ప్రూఫ్ ఉండేదన్నట్టు. ఎలా? ముసలి అంటే ఓల్డ్ ఏజ్ జంతువులను ఆ యజ్ఞంలో బలిచ్చేవాళ్ళు. ఇమ్మీడియేట్‌గా ఏం జరిగేది? బలివ్వంగానే వాటికి నూతన శరీరం వచ్చేది. ఇప్పుడు గూడా మనం మన యొక్క సైంటిస్ట్‌లు ఏదన్నా కొత్త మెడిసిన్ కనిపెట్టాలి అంటే జంతువు స్పెషల్‌గా రాట్ల మీద ప్రయోగిస్తారు. దానివల్ల చనిపోయిందా? ఉందా? ఎలా దానికి దాని మీద ప్రభావం చూయించిందనేది. కాబట్టి పూర్వకాలం గూడా వాళ్ళ వేద మంత్రోచ్చారణ వాటి వల్ల అవి నిజంగా ఆ యజ్ఞం సఫలీకృతమైందా లేదా అంటే, ఆ జంతువులను యజ్ఞంలో అర్పించడం వల్ల ఆ దేహమైతే గాలిపోయేది. ఆ ఆత్మ ఇమ్మీడియేట్‌గా అక్కడి నుంచే దేహం ఆహుతయిపోయేది. అక్కడి నుంచే కొత్త దేహాన్ని తీసుకొని
ఆ ఆత్మ బయటకు రావడం జరిగేది. దానివల్ల ఓహో! మనం చేసినటువంటి యజ్ఞం సఫలీకృతం. కానీ తర్వాత కాలంలో దాన్నేం జేశారు అందరూ గూడా, యజ్ఞం అంటే దేవతలకు బలివ్వటము, దాన్ని తినడం. తినట్లేదు వాళ్ళు. బలిచ్చి అది గూడా ముసలి ఆవులకు గాని, జంతువులను బలిచ్చి వాటిని ఉద్ధరించేవాళ్ళు. ఎలాగో చనిపోతుందది. కాబట్టి ఆ దేహాన్ని అగ్నిలో ఆహుతి జేసి, ఆత్మకు కొత్త దేహాన్ని ప్రసాదించేవాళ్ళు. అది యజ్ఞంలో ఒక విధి విధానం ఉండేది. అనుచరులను గూడి సతీదేవి యజ్ఞస్థలికి చేరినప్పుడు దక్షిణికి భయపడి ఎవ్వరును ఆమెను ఆదరింపలేదు. సో, ఇక్కడ చూడండి సతీదేవి యొక్క దుఃఖము ఎందుకో అర్థమైంది. శివుడు తన తండ్రి చేస్తున్నటువంటి యజ్ఞానికి వెళ్ళకుండా మంచి మాటలతో చెప్పినా, ఆ మాటలు నచ్చకుండా ఇంక దాదాపుగా ఆపుతున్నాడు. ఇంక వెళ్ళలేమో ఏమో అని జెప్పేసి దుఃఖమొచ్చింది. కానీ ఇక్కడ క్రోధానికి కారణం ఇక్కడ జూస్తున్నాం మనం. అంటే మనం గూడా ఎవరి దగ్గరకైనా వెళ్ళినప్పుడు అక్కడ మనం ఏదో ఎక్స్‌పెక్ట్ చేసి వెళ్తాము. ముందే నాకీ గౌరవం ఇవ్వాలా, నాకు నేను ఇలాంటి సేవని చెప్పం గాని కోరుకుంటాము. అక్కడ మనకు నచ్చిన సేవ దొరకలేదనుకో ఈవెన్ ఆధ్యాత్మికమే మన ప్రోగ్రామ్స్‌లో గూడా కాబట్టి దయచేసి భగవత్ సేవకు వెళ్ళినప్పుడు ఎట్టి పరిస్థితిలో ఏమి కోరకుండా ఏం కోరాలా? భగవంతుడా మీకు తోచింది ఏదో ఒక సేవని ఎందుకంటే నేను ఈ వారమంతా, ఈ 15 రోజులు, నెల రోజులు లేకపోతే ఈ సంవత్సరమంతా నా సాధన బాగా ఉందా లేదా టెస్టింగ్‌కు నేనొస్తున్నాను. ఏంటా టెస్టింగ్? భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ సాధు సంఘంలో వచ్చినప్పుడు భగవంతుడు ఏదో ఒక సేవని ప్రసాదిస్తే మనం ఆహా! నా యొక్క సాధనకు ప్రతిఫలం దొరికింది అనుకోలే తప్ప చాలామంది అరే! నాకు పలానా సేవ చేస్తే సేవ దొరికితేనే నాకు సంతోషం. ముందే మనం డిసైడ్ చేస్తాం. ఆ ఎక్స్‌పెక్టెడ్ సేవ దొరకలేదనుకోండి, ఇంకా కొంచెం ఫేజ్ ఆటోమేటిక్‌గా మారిపోతుంది. "ఏమైంది ఏం లేదు మాతాజీ కొంచెం ఏం లేదు ప్రభుజీ" అంటాం. లాభం ఏముందండి? భగవంతుడి ఎనీ సేవ అక్కడ దొరికితే అది మహద్భాగ్యం. ఓకే. ఏది మనం కోరుకోవాలా. ఏదో ఒక సేవ మాత్రం దొరకాలా నాకు. ఏది దొరకలేదంటే వినండి మంచిగా భగవత్ కథామృతం వినండి. భగవంతుడి యొక్క జపం జేయండి. కాబట్టి ఇక్కడ యజ్ఞస్థలికి చేరినప్పుడు అక్కడ దక్షుడికి భయపడి ఎవ్వరు గూడా ఆమెని ఆదరించలేదు. పలకలేదు. ఏమీ చేయలేదు. కానీ అక్కడ తన తల్లి, తన అక్కలు మాత్రం ప్రేమ అశ్రువులతో విప్పారిన ముఖములతో ఆహ్వానించి ప్రేమగా పలకరించిరి. ఆమె ఎక్స్‌పెక్ట్ జేసింది మిగతా వాళ్ళ ద్వారా. తన తల్లి ఎట్లైనా పలకరిస్తుంది. తన తల్లి తండ్రి దగ్గర ఎక్స్‌పెక్ట్ జేసింది. తండ్రి పలకరించలేదు. సో, అక్కడ మిగతా బంధుత్వాలు, బాంధవ్యులు కానీ అక్కలేముంది ఎట్లాగో అదేం పెద్ద ఎక్స్‌పెక్ట్ జేసి రాలేదు. కానీ వాళ్ళ యొక్క పలకరింపు అంత ఆనందాన్ని ఇవ్వలేదంట. సతీదేవిని అచ్చటి వాళ్ళు సాధారణంగా ఎవ్వరు గూడా ఆహ్వానించలేదు. ఆమె తల్లి మరియు అక్కలు తప్ప మిగతా వాళ్ళు. వాళ్ళకెందుకంటే సహజ అనురాగం ఉంటుంది. వాళ్ళు ప్రేమ అశ్రువులతోనూ, ప్రేమ భావంతోనూ ఆలింగనం చేసుకున్నారు. స్త్రీ జాతి మెత్తని హృదయం కలదని వారి సహజ అనురాగం మరియు ప్రేమ ఎటువంటి కృత్రిమ విధానములచే నిరోధింపబడవనియు అది చూపిస్తుంది. కాబట్టి తల్లి చాలా ప్రేమ ఉంటుంది. సహజ ప్రేమ ఉంటుంది. తర్వాత అక్కలు గూడా వాళ్ళు గూడా స్త్రీలు గాబట్టి సహజంగా అనురాగము, వాళ్ళ హృదయము చాలా మెత్తగా, హృదయము చాలా ప్రేమ నిండి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆదరించడంలో గొప్పలేదు. అచల సమాహితులైన వారు బ్రాహ్మణులు, దేవతలే అయినను తమకు అధిపతి అయిన దక్షుని భయము కలిగిన వారై ఉన్నారు. సతీదేవిని ఆదరించినచో దక్షుడి క్రోధానికి గురవుతాము. దక్షుడికి అప్రియము. ఎందుకంటే తెలుసు వాళ్ళందరికీ దక్షుడు ఎందుకొరకు యజ్ఞం చేస్తున్నాడు. శివుడిని అవమానించడానికి ఒకవేళ వాళ్ళొస్తే అవమానిస్తాడు. పిలవకుంటే కూడా అది అవమానంతో సమానమే కాబట్టి ఆయన ఆ విధంగా ఆ ఇంటెన్షన్‌తో చేస్తున్నాడు. మరి అప్పుడు మనము ఆయన ఇంటెన్షన్‌కు అగెయినెస్ట్‌గా వెళ్తే దక్షుడికి అప్రియమవుతుంది. ఆయన గురయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పి వాళ్ళెవ్వరు గూడా పలకరించలేదు. స్త్రీలు సహజంగా మృద మృదు హృదయులే అయినను పురుషులు మాత్రం కొన్నిసార్లు కఠోరంగా వ్యవహరిస్తారు. తర్వాత ఆమె యొక్క క్రోధం మెల్లమెల్లంగా పెరుగుతా ఉంది. తండ్రి పలకరించడం గాని, కృష్ణ కుశల ప్రశ్నలు వేసి ఆహ్వానించడం గాని చేయనందున తండ్రి అసలు చూడగూడా చూడలేదు. పలకరించడం చాలా దూరం మాట. ఎలా ఉన్నావమ్మా అని గూడా అనలేదు. ఇది మన జీవితంలో గూడా కొన్నిసార్లు మన చుట్టాలు, బంధువులు, మన సొంత ఫ్యామిలీలోనే జరుగుతా ఉంటది. కానీ అక్కడ మనం ఆల్రెడీ మెంటల్‌గా ఫిక్స్ అయిపోవాల. యెస్. నన్ను ఆహ్వానించలేదు వెళ్తున్నాను. సో, మనం ఏమనుకోవాలా? నేను వెళ్ళే పర్పస్ సపోజ్ నేనే మా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎవరిదో పెళ్ళికి వెళ్ళాననుకో, పెళ్ళికి ఆహ్వానించలే. కానీ నాకు మా మదర్, ఫాదర్ అంటే చాలా ప్రేమ.
అమ్మ నాన్న అన్నారు, "లేదు బేటా నువ్వు ఇంత ఈ పొజిషన్‌లో ఉన్నావు. నువ్వొచ్చి ఆశీర్వదించు." సరే ఓకే. కానీ ఆళ్ళు పిలుస్తారు. పిలవకుంటే ఏముంది నేను చెప్తున్నా గదా! ఓకే అమ్మ మంచిది అంటాము. సో, అక్కడ మనకు కనబడాలా తల్లి ఆజ్ఞను పాటిస్తుండడానికి వెళ్తున్నాను నేను. ఇంకా వాళ్ళతో సంబంధం లేదు. తల్లి ఏమన్నారు? "రా ఆశీర్వదించు." వచ్చామా ఆశీర్వదిస్తున్నప్పుడు ఆహా! నా తల్లి కోరికను నేను నెరవేరుస్తున్నాను అనాలా? అక్కడ ఎవరు పిలిస్తే ఇట్స్ గుడ్. పిలవకపోతే నో ప్రాబ్లమ్. ఎందుకు? నేను కేవలం తల్లి ఆజ్ఞను సపోజ్ ఒక పోస్ట్‌మ్యాన్ మన ఇంటికొస్తాడండి. పోస్ట్‌మ్యాన్ డ్యూటీ ఏంటి? పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఆయనకు డ్యూటీ ఇచ్చిండ్రు. ఆయన ఏ రోజుకి ఆ రోజు లెటర్స్ ఆ కాలనీ ఆయన యొక్క ఏరియాలో పంచడము. ఆయనొస్తాడు పోస్ట్‌మ్యాన్ లెటర్ తీసుకొని బెల్ కొడతాడు. మనం ఎవరం పలకలేదనుకోండి, అక్కడ బాక్స్ ఉందనుకోరి, దాంట్లో వేస్తాడు ఎళ్ళిపోతాడు. బెల్ కొట్టి గేట్ తీసాం. "అమ్మ మీకు లెటర్ వచ్చిందమ్మా." ఆయనేమన్నా ప్రతి ఇంటికి ఆ ఇంటి వాళ్ళు నన్ను లోపలికి పిలవాలి, నాకు మర్యాద చేయాలి, లేకపోతే పాలివ్వాలి, నీళ్ళివ్వాలి, లేదా టిఫిన్ అనుకుంటాడా? అనుకోడు. ఎందుకు? ఆయన డ్యూటీ లెటర్ తీసుకెళ్ళి ఆ ఇంటి వాళ్ళ చేతికి ఇవ్వాల. రిజిస్టర్ పోస్ట్ అయితేనేమో సంతకం తీసుకుంటాడు. ఎవరైనా పుణ్యాత్ములు, ధర్మాత్ములు పాపం ఎండలో తిరుగుతున్నాడు కాబట్టి, "రండి సార్ కూర్చోండి సార్, కొన్ని వాటర్ తాగండి. కొంచెం ఒక పండు తింటారా సార్? లేకుంటే ఎండలో వచ్చారేమో జ్యూస్ తాగుతారా?" అంటే ఆయన చాలా ఆనందంగా ఫీల్ అవుతాడు. లేదు అంటే కూడా ఎక్స్‌పెక్ట్ చేసేది ఏముంటది? లెటర్ ఇస్తాడు, సంతకం తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఇక్కడ కూడా ఆమె ఫస్ట్ థింగ్ రావద్దు. వచ్చిందంటే వితౌట్ ఎనీ ఎక్స్‌పెక్టేషన్. కాబట్టి ఎక్స్‌పెక్టేషన్‌తో వచ్చింది కాబట్టి, అక్కడ నా తండ్రి మాట్లాడట్లేదు, కుశల ప్రశ్నలు వేయట్లేదు. తర్వాత ఆసనము బహుమానం ఏది గూడా ఆయన ఇవ్వట్లేదు. కానీ ఆమె ఎక్స్‌పెక్టేషన్ అంతా గూడా పెళ్ళికి ముందు నేను మా తండ్రికి ప్రియ కూతుర్ని సో, ప్రేమతో కూడుకున్నటువంటి కూతుర్ని కానీ, అదే భావనలో ఉంది గానీ, ప్రతి మనిషిలో మార్పు సహజము. ఎందుకు? ఆత్మలో మార్పుండదు. దేహంలో మార్పొస్తుంది. ఈ దేహము త్రిగుణాలతో కూడుకున్నది కాబట్టి, తాను ఎక్స్‌పెక్ట్ చేయనటువంటి పని వేరే దేహం చేస్తే ఆ దేహం పట్ల మనకు ఈర్ష్య, అసూయ, క్రోధము కలుగుతుంది. తాను కారణమేంటి? ఇక్కడ శివుని సాంగత్యం పొందిన కారణంగా ఇప్పుడతడు ఆ ప్రేమనంతయు మరిచెను. తన తండ్రి అప్పుడు తండ్రి సాంగత్యము, తల్లి సాంగత్యము, అక్కల సాంగత్యం, ఓన్ ఫ్యామిలీ సాంగత్యం కాబట్టి చాలా ప్రేమగా చూస్తుండే. ఇప్పుడు పరాయి పురుషుడు అంటే స్త్రీ అటు వెళ్ళిపోయింది. తన యొక్క అల్లుడి సాంగత్యం. అల్లుడు నాకిష్టమైన వాడు కాదు. కాబట్టి అటువంటి వాడిని చేసుకున్నది కాబట్టి ఆయన తనను గూడా అదే లిస్ట్‌లోకి పెట్టేయడం జరిగింది. అది ఆమె గొప్ప దుఃఖాన్ని కలిగించింది. అంతేగాకుండా భౌతిక దేహ భావనం ఎంత కలుషితమో, దూషితమనగా కొద్దిపాటి కోప కారణమనే మన బాంధవ్యములు, ప్రేమ, అనురాగమంతయు తుడిచిపెట్టుకుపోవును. దేహ బాంధవ్యములు ఎంత చపలమైనవనగా ఎవరేని ఒకడు దేహ బాంధవ్యమున ఇంకొకరితో పరమ అనురాగమును కలిగి ఉన్నను కొద్దిపాటి కోప కారణము ఆ సన్నిహితత్వము నశింపజేయగలదు. చూసారా? మనం గూడా మన ఫ్రెండ్ సర్కిల్‌లో డివోటీస్ గూడా అంతే. మనతోని ఒక మాతాజీ బాగా క్లోజ్ ఉందనుకోండి. ఇంకొక డివోటీ వేరే సత్సంగం వాళ్ళు మనకు నచ్చరనుకోండి. ఈ మాతాజీ అక్కడికి వెళ్తుందనుకోండి. ఇగ నాకు చాలా క్రోధం. అరేయ్! మాతాజీ నేను చెప్పినా వినకుండా అక్కడ వెళ్తుంది. లేకుంటే నాకు ఇంకో డివోటీ నాతో శత్రుత్వం అక్కడ వెళ్తున్నారు. దయచేసి ఇక్కడ ఒకవేళ ఆయన నాన్ డివోటీగా ఉన్నాడంటే అప్పుడు చెప్పండి. సో, హి ఈస్ ఎ డివోటీ పాటిస్తున్నాడు. మీకు ఆయనకి ఏదో మిస్‌అండర్‌స్టాండింగ్ ఓకే. కానీ ఒకవేళ ఆయన కరెక్ట్ మార్గంలో నడవకుంటే అప్పుడు చెప్పొచ్చు. ఆయన మార్గంలో నడుస్తున్నాడు. మీకు ఆయనకేదో అసలు మనస్పర్ధలు రావద్దు. ఇద్దరు డివోటీస్ అంటే క్వెషనే ఉదయించదు. ఇద్దరికి పడి రాదు అని చెప్పడం అనేది. కానీ కలియుగము అలా నడుస్తా ఉంటది. సో, కానీ ఇక్కడ మనకు ఈ భౌతికమైనటువంటి భౌతికత్వము, భౌతిక భావనమే ఈ కలుషితానికి, తర్వాత ఒకరినొకరు దూషించుకోవడానికి, ఈ క్రోధానికి కారణము. మనకు భగవద్గీతలో గూడా ఏ శ్లోకంలో చెప్తారు? మనకు ఈ క్రోధానికి కారణము కాబట్టి ఇంద్రియార్థాల గురించి ఆలోచిస్తున్నప్పుడు మనకు మనిషి వాటి పట్ల ఆసక్తి పెంచుకుంటాడు. ఆసక్తి కామంగా మారుతుంది. ఆ కామం నుండి క్రోధము. ఇంద్రియార్థాలు, ఇంద్రియాలేంటి? సపోజ్ సతీదేవి యొక్క ఆ! కర్మేంద్రియాలు, కాళ్ళు ఏమనుకున్నాయి? మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలా? మా నాన్న దగ్గరికెళ్ళాలా? కళ్ళు ఏమనుకున్నాయి? అంటే ఇంద్రియార్థం. కళ్ళు యొక్క మెయిన్ పర్పస్ నేను మా అమ్మ వాళ్ళని చూడాలా, మా నాన్నని చూడాలా, ఆ ప్రోగ్రామ్‌ని చూడాలి. సో, ఇంకా ఏమనుకున్నది? వాళ్ళు నేను వెళ్ళంగానే నాకు ఆసనం ఇవ్వాలా, నన్ను ఆహ్, ఆహ్, హృదయానికి హత్తుకోవాలి, లేకుంటే నాకేదైనా కానుకలివ్వాలి.
సో, ఈ విధంగా తన యొక్క ఇంద్రియాల యొక్క అంటే ఈ చెవులేం కోరుకున్నాయి? నన్ను మా ఆయనను పొగడాలి. సో, నన్ను ఎలా ఉన్నావు? ఏంటి? పలకరించాలి అని ఈ చెవులు కోరుకుని ఇంద్రియార్థాలు. ఆ ఇంద్రియార్థాలు ఆసక్తిని పెంచుతాయి దాని పట్ల. ఆసక్తి, కామము అంటే ఆ కోరికలను పెంచుతుంది. ఎప్పుడైతే అవి తీరవో అప్పుడు క్రోధము ఆటోమేటిక్‌గా రావడం జరుగుతుంది. నెక్స్ట్. యజ్ఞస్థలి యందు నిలిచిన సతీదేవి తన భర్తయగు శివునికి యజ్ఞ భాగం ఇవ్వక పోటును గాంచెను. చూసింది. ఇంద్రియార్థము. ఏమనుకున్నది? అక్కడొచ్చిన దేవతలకు ఏదైతే స్థానం ఇస్తారో ఆ యొక్క యజ్ఞ భావం అక్కడ స తగినటువంటి మర్యాదలు కేటాయిస్తా ఉంటారు. ప్రోటోకాల్ లాగా. పలానా దేవతకిది, పలానా పర్సనాలిటీకిది అని జెప్పి. అక్కడ శివుడికి నా ఆసనము లేదు. యజ్ఞ భాగం గూడా ఏం కేటాయించలేదు. తన తండ్రి శివుని ఆహ్వానించకపోవటే గాక, శివపత్నియగు తనను గాంచియు ఆదరించకపోవటము. అక్కడ శివుడికి ఇవ్వలేదు. ప్లస్ నేను ఆ! సొంత కూతుర్ని మరియు శివుడి యొక్క స్థానం చాలా ఉన్నతము. ఆ విధంగా చూసినా శివపత్ని అంటే నన్ను ఆదరించాలి. అలా గూడా చేయలేదు అని ఆమె గుర్తించింది. ఆ విధంగా ఆమె మిగుల క్రుద్ధురాలై తన చూపుతో భస్మము చేయన్నదా. సో, కాబట్టి చాలా క్రోధానికి గురైంది ఆ విషయాలు. ఎందుకు? తన భర్తని అవమానిస్తున్నారు. ప్లస్ తనకు, తన భర్తకి ఇద్దరికి తగిన స్థానం ఇవ్వట్లేదు. ఇవ్వరనే తెలుసది. ఇవ్వకపోవడానికి కొరకే ఆయన జేస్తా ఉన్నాడు. తర్వాత ఆ వేద మంత్రాలు ఉచ్చరిస్తున్నప్పుడు అక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో సహా దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు వందనములు అర్పించిన వాడగును. ఆ రీతిన వందనములు స్వీకరించిన వారిలో అంటే వాళ్ళు స్వాహ అన్నప్పుడు ప్రతి ఒక్కరికి గూడా అందులో వందనాలు అర్పిస్తా ఉంటారు. వందనం అంటే ప్రేయర్స్ అర్పిస్తా ఉంటారు. కానీ దాంట్లో స్పెషల్‌గా శివుడి గురించి ఆ వందనములు స్వీకరించేవాళ్ళు శివుడు గూడా ఒకరు. కానీ యజ్ఞస్థలి యందు నిలిచిన సతీదేవి బ్రాహ్మణులు శివునికి నమఃశివాయ స్వాహ అని మంత్రమును ఉచ్చరించకపోవటను గమనించింది. సో, దేవతలందరి గురించి కూడా చేస్తారు. ఆ! ఎప్పుడైనా యజ్ఞం చేస్తా ఉంటారు. కానీ శివుడిది ఎలిమినేట్ చేశారు. దాంట్లోంచి ఆ స్వాహాలోంచి తీసేసిండ్రు. ఆహ్వానం అందకనే తండ్రి గృహమునకు సిద్ధపడినందున తన గౌరవమును గూర్చి ఆమె చింతించలేదు. కానీ తన భర్త బడుచుండెనో లేదో ఆమె చూడగోరెను. బంధువులను, అక్కలను, తల్లిని గాంచుట ముఖ్య విషయం కానే కాదు. యజ్ఞమునందు తన భర్త అవమానింపబడుచున్న విషయం గూర్చి చింతించుచున్నందున తల్లి, అక్కలు ఆదరించినను ఆమె లెక్క చేయలేదు. కాబట్టి ఇక్కడ సతీదేవి ముఖ్యంగా వచ్చింది. తన భర్త స్థానాన్ని ఇస్తారా లేదా? తన భర్తకు ఈ యొక్క యజ్ఞం భాగాన్ని ఇస్తారా లేదా? తన భర్తకు అంటే తగినటువంటి హోదాని వాళ్ళు కల్పిస్తున్నారా లేదా? అది చూడ్డానికి రావడం జరిగిందని మనం అర్థం జేసుకోవాలి. తన యొక్క ఏదో ఆ అనురాగము, ఆసక్తి కంటే ఎక్కువ భర్త గురించే వచ్చింది. మనం మా మీరందరూ మాతాజీలు గూడా చాలా సార్లు తల్లిగారింటికి వెళ్ళినప్పుడు సపోజ్ ఒక 5, 6 అక్కచెల్లెళ్ళైతే తన భర్తకు అందులో తగ్గ స్థానం ఇస్తున్నారా లేదా అని కాంపిటీషన్ పోటీ అట్లా పడకండి దయచేసి. ఓకే. నో ప్రాబ్లమ్. చాలా సార్లు ఆ కాంపిటీషన్ పడని మా బావగారికి అంత పెద్ద ప్రిఫరెన్స్ ఇచ్చిండ్రు. మా ఆయనకియ్యలేదు. మా మరిదికిచ్చిండ్రు. మా ఆయనకియ్యలేదు. ఇలా కొంచెం పోల్చుకుంటా ఉంటారు. వాట్ ఈస్ థట్? ఆ 2 నిమిషాలు కొన్ని సార్లయితే మొదటగా మనకంటే చిన్నోళ్ళని పిలిస్తే మనకు కోపమొస్తది. అది గూడా. ఎవరిని ఎలా పిలిస్తే ఏముందండి పెద్ద దాని గురించి. అనవసరంగా మన ఈ కోపం మనకే శత్రువుగా మారి మనం చేయవలసినటువంటి కార్యాన్ని చేయకుండా పోతాం మనము. అక్కడంతా గూడా డిస్టర్బ్ అయితాం. చాలా సార్లు మన ఫంక్షన్‌లలో గూడా కొన్నిసార్లు స్పెషల్‌గా ఈ అల్లుళ్ళు అలగడం వల్ల ఆ ప్రోగ్రామ్ అంతా చౌపటవుతుంది. అదేను. తర్వాత శివ అనుచరులకు భూతగణము దక్షుని అదంతా చూసి ఆ! సతీదేవి యొక్క క్రోధం వాళ్ళకర్థమైపోతుంది. దక్షుడిని సంహరించాలనా అని రెడీ అవుతా ఉంటారు. అప్పుడు సతీదేవి తన యొక్క చూపులతోనే వాళ్ళకు ఆర్డర్ ఇస్తుంది. నో, నో, నో మీరలా చేయకండని. తర్వాత తీవ్రము క్రోధమును, దుఃఖమును పొందినదై ఆమె యజ్ఞ విధానమును మరియు అట్టి అనావశ్యక కష్టతర యజ్ఞం వలన గర్వితులైన వారిని నిందింప మొదలెడెను. సర్వుల సమక్షమున ముఖ్యంగా తన తండ్రిని ఆమె తన క్రోధాన్ని స్త్రీ కాబట్టి ఏమీ చేయలేక ఆమె వాళ్ళందరిని గూడా నిందించడము ప్రారంభిస్తుంది. ఏ విధంగా? ఆ నిందించడం గూడా శాస్త్రోక్తంగా నిందిస్తుంది. ఇష్టమున్నట్టు గాదు. మనమైతే ఇష్టమున్నట్టు "నువ్వు సర్వనాశనం అయిపో" అని జెప్పి శాపనార్థాలు పెడతా ఉంటారు మన కలియుగంలో ఉన్నటువంటి మాతాజీలు. అట్లా గాదు. ఆమె శాస్త్రాన్ని ఏమంటుంది? యజ్ఞ విధానం ప్రత్యేకంగా విష్ణు ప్రీత్యర్థమే ఉద్దేశపడింది.
సమస్త యజ్ఞ ఫలముల భోక్త కనుక విష్ణు యజ్ఞేశ్వరుడని పిలువబడింది. భగవద్గీత 5.29లో భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. సో, భగవంతుడు అన్ని లోకాలకు భోక్త, అన్ని లోకాల మహేశ్వరుడు అని చెప్పేసి తను కూడా అక్కడ రిపీట్ చేస్తా ఉంది. ఈ విషయం ఎరగక మందబుద్ధులు ఏవో భౌతిక లాభముల కొరకై యజ్ఞము నిర్వహింతురు. దక్షుడు మరియు అతని అనుయాయుల వంటి వారు యజ్ఞము నిర్వహించుటకు కారణము ఇంద్రియ భోగార్థము ఏవియో భౌతిక లాభమును బడియుటే. సో, కాబట్టి ఇక్కడ దక్షుడు ఆయన ఫాలోవర్స్ అందరూ కూడా భౌతిక లాభం. మరి దక్షుడికి ఇక్కడ భౌతిక లాభం ఏంటి? ఇతరులను అవమానపరచడము, తన తనకంటే అతను తక్కువ అని చూయించడం కొరకే. శివుడు దాన్ని పెద్ద పట్టించుకోలేదు. తన కూతురొస్తే కూతుర్ని గూడా అవమానిస్తే తను ఆనందాన్ని అంటే భౌతిక లాభం అంటే అన్ని ఫైనాన్షియల్ లాభమే గాదు. ఇతరులను అవమానపరచడం గూడా కొన్నిసార్లు జేస్తా ఉంటారు. అటువంటి యజ్ఞములు కేవలం శ్రమ మాత్రములని ఇచ్చట నిందింపబడింది. వేదోపదేశం అనుసరించి మనుజుడు యజ్ఞములను, ఇతర కామ్య కర్మను నిర్వహింపవచ్చు. కానీ ఆ కర్మలచే అతడు విష్ణువునెడ ఆకర్షణను వృద్ధి కావించు కొననిచో అవన్నీ గూడా శ్రమ మాత్రములే కాగలవు. కాబట్టి మనం చేసే ప్రతి యజ్ఞం అనుకోండి, పూజ అనుకోండి, విష్ణు ప్రీత్యర్థం ఉండాల. ఒకవేళ భగవంతుడి ప్రీత్యర్థం లేనట్టయితే మనం చేసిన శ్రమ అంటే చాలా కష్టపడి పని చేస్తాము. ఆ యొక్క పూజ కొరకు ఎంతో డబ్బులు ఖర్చు పెడతాము. అది ఒకవేళ విష్ణు ప్రీత్యర్థము కాదు అనుకుందాం. అది శ్రమయేవయి కేవలం. అది మన వృధా శ్రమ అవుతుంది గానీ, దానివల్ల ఫలితం ఏమీ ఉండదు. విష్ణు భగవాని ఎడ ప్రేమను పెంచు కొనినవాడు విష్ణు భక్తుల ఎడను ప్రేమను గౌరవం పెంచుకొనవలెను. చాలా మంది ఇంతకుముందు గూడా ఉపదేశామృతంలో మనకొచ్చింది. 3 రకాలైనటువంటి అధికారులు. ఒకరు కనిష్టాధికారి, 2 మధ్యమాధికారి, 3 ఉత్తమాధికారి. కనిష్టాధికారి ఏం చేస్తాడని వచ్చింది? ఏమంటున్నారు? వైష్ణవుడు విష్ణు భక్తుల ప్రేమను గౌరవం పెంచుకొనవలెను. వైష్ణవుల్లో శివుడు అగ్రగణ్యుడుగా భావింపబడును. వైష్ణవానాం యథాశంభు. ఆ విధంగా తాన్ని గొప్ప యజ్ఞము చేయుచున్నప్పటికీ మహాభక్తులకు శివుని ఎడ గౌరవం చూపకపోవుటను గాంచి సతీదేవి మిగుల క్రుద్ధురాలయ్యను. నా తండ్రి ఎంత మూర్ఖుడు! వైష్ణవుల్లో ఉత్తమ వైష్ణవుడు నా భర్త. అటువంటి ఉత్తమ వైష్ణవుని నువ్వు అపరాధము నిందిస్తూ ఆయన పట్ల నువ్వు క్రోధము, ఈర్ష్య, ద్వేషం పెట్టుకొని నువ్వు విష్ణువు ప్రీత్యర్థం ఎంత చేసినా విష్ణువు అక్కడికి వస్తాడా? విష్ణువు ప్రీతికరం కాదు అది ఆ యజ్ఞము అనమే చాలా కోపమొస్తుంది. విష్ణువు లేదా వైష్ణవుడు అవమానింపబడినప్పుడు క్రోధము చెందవలెను. అహింసను, నెమ్మది తనమును, నమ్రతను బోధించిన మహాప్రభువే నిత్యానందుల వారు జగాయి మదాయిలచే అవమానింపబడినప్పుడు తీవ్ర క్రోధము చెందిరి. వారిని ఆయన సంహరింపగోరిరి. అనగా విష్ణువు లేదా వైష్ణవుడు నిందింపబడినప్పుడు, అగౌరవ పడినప్పుడు క్రోధము నొందవలెను. ఈ విషయంలోనే నరోత్తమదాస్ ఠాకూర్లు క్రోధ భక్త ద్వేషి జనే అని పలికిరి. క్రోధం కలిగినప్పుడు దానిని భగవద్వేషి లేదా భక్తద్వేషి ఎడ చూపినప్పుడు అది మహోన్నత గుణము కాగలదు. విష్ణువు లేదా వైష్ణవునికి అవమానం జరుగుతున్నప్పుడు ఎవరును ఓర్పు కలిగి ఉండరాదు. సీతాదేవి కాబట్టి సతీదేవి కోపము తనని అవమానిస్తే పర్వాలేదు. శుద్ధ భక్తుడైనటువంటి నా భర్తని అవమానిస్తున్నాడు. సో, నా భర్త భగవంతుడికి చాలా ప్రియమైనటువంటి భక్తుడు. అటువంటి వాడిని అవమానిస్తూ భగవత్ సేవ చేస్తా ఉంటే, ఇది కేవలం చేసే ఆ పండితులు, బ్రాహ్మణులు, ఉపదేవతలు వాళ్ళ యొక్క శ్రమంతా గూడా వృధా అయిపోతుంది. ఎందుకంటే విష్ణువుకు ప్రియమైనటువంటి వారిని అవమానించడానికి కొరకు యజ్ఞం చేస్తే అది యజ్ఞం కాదు. ఏలైనా అతడు తండ్రియే కావచ్చు గాని ఇప్పుడు మహావిష్ణువుని అవమానింప యత్నించుచున్నాడు. మహావైష్ణవుని. ఆ విధంగా తండ్రి ఎడ సతీదేవికి కలిగిన క్రోధం మిగుల శ్లాఘనీయమైంది. అక్కడ సతీదేవి క్రోధానికి కారణము తన భర్త అని కాదక్కడ. అది కూడా చూపిస్తుంది క్లియర్‌గా. భర్త సెకండరీ థింగ్. కానీ భర్త ఎటువంటి వాడు? అక్కడ కార్యము విష్ణు ప్రీత్యర్థము. కానీ చేస్తుంది విష్ణువు యొక్క ప్రియాతి ప్రియమైనటువంటి భక్తిని అవమానించడానికి కొరకు. కాబట్టి భగవంతుడు ఎప్పుడు ప్రసన్నం గాడు. నా తండ్రి యొక్క చేసే కర్మంతా వృధా అవుతుంది అని ఆమె క్రోధానికి గురవుతుంది. ఆ క్రోధం గూడా శ్లాఘనీయం అంటే దాన్ని గూడా మనం అభినందనీయమైనటువంటిది
ఆ సతీదేవి యొక్క క్రోధము అని ఇక్కడ తెలుసుకోవచ్చు. అదే మన క్రోధము, మనం ఓన్లీ ప్యూర్‌లీ మన క్రోధం అంతా కూడా పర్సనల్ ఉంటుంది. మాతాజీలది గాని, ప్రభుజీ అక్కడ సతీదేవి పర్సనల్ లేదు. పరమైనటువంటి, న్యాయబద్ధమైనటువంటిది ఆ క్రోధము. जय बोलो ग्रंथराज श्रीमद् भागवतम की जय। श्री श्री राधा रमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौर निताय भगवान की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय। श्री श्री